ఆ బ్యాంక్ వాళ్ళకన్నా ఎక్కువ క్లాస్ పీకిండు. ఇప్పుడు క్రెడిట్ కార్డు కాదు కదా, ఏటీఎం కార్డు ముట్టుకుందామన్నా కూడా భయం వేస్తుంది. వాడంతే, అదో రకం శాదస్తం, ఉట్టి పిసినారి. వాడు నా దేవుడు కూడా మార్చలేడు. సరే గాని రేపు స్పెషల్ ప్రోగ్రామ్ అయితే మర్చిపోకండి. అన్నీ మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోకు. ఆ హ్యాపీగా పార్టీ చేసుకున్నాం. సహకరించిన అందరికీ థ్యాంక్స్. ఎవరింటికి వారు వెళ్ళాలి కాబట్టి వెళ్దాం పదండి. ఎందుకంటే భోజన కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్దాం పదండి. అరే కూర్చోడ్రా. ఎందుకు? ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. ఆ పాయింట్కే వస్తున్నా. రమేష్ వాడు మందులో ఉన్నాడు, వాడు చెప్తే వినకపోతే అంతే. సరే, ఏం చేద్దామంటావు? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. భోజనం లేదు, జేబులో పైసలు లేవు. నా సంగతి ఏంటి? అయితే ఏం చేయమంటావురా? ఎవరైనా బిర్యానీ స్పాన్సర్ చేయండి రా. ఓహో, ఇంత దానికి అంత చేస్తున్నావా? చంద్రం, నువ్వు వెళ్ళి బిర్యానీ పార్సిల్ పట్టరాపో. డబ్బులు ఎవరిస్తారు నారాయణ? ఇంకెవరు ఇస్తారు? నేనే. చంద్రం, నీకు ఏటీఎం కార్డు ఇస్తాను, నువ్వు వెళ్ళి డబ్బులు డ్రా చేసి అందరికీ బిర్యానీ పార్సిల్ పట్టరాపో. అన్నా, దీని సీక్రెట్ నంబర్ ఎంత? కవర్ మీద రాసుంది, చూసుకో. సరే, ఓకే, జల్దిరా. నారాయణ, నీ చేతులకి ఎముకలు లేవు, వీళ్ళందరికీ చేతులు లేవు. లక్ష్మి, నానా, రేపు నాకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది, నీకు గుర్తుంది కదా? గుర్తుండడమే కాదు, రేపు ఆఫీస్కి సెలవు పెట్టండి. కౌన్సిలింగ్కి నేను కూడా వస్తాను. సరేనమ్మా. ఏమండి, మర్చిపోకుండా కౌన్సిలింగ్కి కావాల్సిన డబ్బులు ఇవాళే డ్రా చేసి తీసుకురండి. మళ్ళీ రేపు హడావిడవుతుంది. పెద్ద అమౌంట్ కదా లక్ష్మి, ఏటీఎంలో డ్రా చేయడం వీలు కాదు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను బ్యాంక్లో డ్రా చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి చెక్ బుక్, పాస్బుక్ పట్రా. ఎరా వాసు, నానా, సర్టిఫికెట్లు అన్ని రెడీ చేసుకున్నావా? రెడీ చేసుకున్నా నానా. అన్ని సరిగా భద్రంగా చూసావా? చూసుకున్నా. జాగ్రత్త సుమా. ఏమండి, వాసుకి సీటు రావాలని రేపు గుడికి వెళ్ళి దండం పెట్టుకొద్దామండి. ఓకే, మీ ఇష్టం. వస్తా. సరే నానా. సార్, అందరూ వెళ్ళిపోయారు సార్, మీరు పోరా సార్. అమ్మా, నానొచ్చాడే. వస్తున్నా. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. ఏమైంది నానా? ఏమైందండి అలా ఉన్నారు? తలకాయ నొప్పిగా ఉందా? ఒంట్లో బాగోలేదా? ఇన్నిసార్లు అడుగుతున్నా మాట్లాడరేంటండి? ఏం చెప్పాలి? నాకు తెలియకుండా నా బ్యాంక్ అకౌంట్లో దాదాపు నా డబ్బంతా మాయమైపోయింది. అలా ఎలా జరిగిందండి? ఎలా జరిగిందన్నది నా బ్యాంక్ పాస్బుక్ ద్వారా తెలిసింది. నా తప్పేదో తెలుసుకునేసరికి
జరగాల్సిందంతా జరిగిపోయింది. నా వాళ్ళనుకునే నిన్ను వాడిని నమ్మి నా ఏటీఎం మీ చేతికిచ్చాను. నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక నా స్నేహితులంటావా? నా మంచితనానికి విలువ లేకుండా చేశారు. ఏమండి, మొన్న సోమవారం సాయంత్రం 4 గంటలకి ఎంత డ్రా చేసిందో చూడండి. ఆ? 37,000? 37,000 డ్రా చేసావా? నేను చెప్పింది నీకు 2,000 కదా? అవుననుకోండి. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయనండి. నన్ను నమ్మండి. నేను కూడా తప్పు చేశాను నాన్న, ఇంకెప్పుడు చేయను. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మీ పొరపాటు తెలుసుకున్నారు. ఇందులో నా తప్పు కూడా ఉంది. రండి బాబాయ్. ఇప్పుడు వాసుకి డబ్బు సర్దడం ఎలాగానే ఆలోచిస్తున్నా. డబ్బు గురించి మీరేం బాధపడకండి. నా నగలు తాకట్టు పెట్టి కావలసినంత డబ్బులు తెచ్చుకుందాం. నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు వదిన గారు. వాసు ఫీజుకు కావాల్సిన డబ్బులు నేనిస్తాను. మీకు వీలున్నప్పుడే ఇవ్వండి. నాకెలా తెలిసిందనుకుంటున్నారు కదూ? మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. నువ్వు ఎవరిని అప్పడిగింది, ఎవరూ నీకు సహాయం చేయలేదన్న విషయం తెలిసి సహాయం చేయడానికి వచ్చాను. నేను మీతోనే ఉంటాను. అందుకే మేమొచ్చాం. కాదనకండి బావగారు. అన్నయ్య, మనది మధ్యతరగతి కుటుంబం. అవసరం ఉన్నంత ఖర్చు పెట్టాలి గాని పరిమితికి మించి ఖర్చు పెట్టొద్దు. నిజమే సత్యం. ఏటీఎం కార్డు ఉందన్న ధైర్యంతో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టాను. అసలు ఏటీఎం అంటే ఏమిటి? బ్యాంకు సమయంలోనే కాకుండా ఏ సమయంలోనైనా డబ్బును వాడుకునే సదుపాయం అన్నమాట. అది డ్రా చేస్తే మన డబ్బే కదా అయిపోయేది. సమయానికి ఉపయోగపడని ఏటీఎం ఎందుకు? దీనిపై కోపం ఎందుకన్నయ్య? ఇదేం చేసింది? అయినా ఈ నెంబర్ ఏంటి? సీక్రెట్ నెంబర్ మీ వదిన జ్ఞాపకం ఉండదని రాసిన. చాలామంది చేసేది ఇదే తప్పు. ఒకవేళ జేబులో నుంచి పడిపోయినా, ఎవరైనా కొట్టేసినా ఎంత తీవ్ర నష్టం జరిగేదో ఆలోచించు. నిజమే సత్యం. ఏటీఎం కార్డు అవసరమైనప్పుడే వాడాలి. సీక్రెట్ నెంబరు అస్సలు రాయకూడదు. ఎవరికీ చెప్పకూడదు. చివరికి భార్యకు కూడా. కొంతమంది ఏటీఎం కార్డు ఇతరులకిచ్చి డ్రా చేసుకొని రమ్మంటారు. దానివల్ల ఎక్కువ మొత్తం డ్రా చేసే అవకాశం ఉంది. సత్యం, నువ్వు చెప్పినవన్నీ నా అనుభవంలోకి వచ్చాయి. ఇప్పుడు అర్థమైంది ఏటీఎం కార్డు అంటే ఏందో. అంతేకాదు, కొంతమంది ఏటీఎం కార్డులు ఫైనాన్షియల్ దగ్గర కుదవ పెడతారు. వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేసి వసూలు చేస్తారు. మన మల్లేష్ పరిస్థితి కూడా అదే. నమస్తే నారాయణ చిచ్చా. నిన్న నువ్వు ఇచ్చిన డబ్బులు 1000 రూపాయలు. రామలేష్, నీ గురించే చెప్తున్నా. నాకు వేరే పని ఉంది సార్, మళ్ళొస్తా. సరే. అన్నయ్య, మన మల్లేష్ లాగే కాకుండా కొంతమంది ఏటీఎం కార్డు వినియోగం తెలియక అక్కడున్న ఇతరుల చేత డబ్బు డ్రా చేయించుకుంటారు.
దానివల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. చూసారా, ఏటీఎం కార్డు వల్ల ఎంత ఉపయోగమో దాన్ని సక్రమంగా వాడుకోకపోవడం వల్ల అంత అనర్థం. బ్యాంకులు మన సదుపాయం కోసం ఏటీఎం కార్డులు ప్రవేశపెడితే మనం వాటిని దుర్వినియోగం చేస్తున్నాం. సత్యం, మా కళ్ళు తెరిపించావు. ఈ హడావిడిలో పడి నేను వంట కూడా చేయలేదు. అందరం కలిసి హోటల్కి వెళ్ళి తిందాం పదండి. ఎందుకక్కయ్య డబ్బులు దండగా మనం కలిసి వంట చేద్దాం పదా. హోటల్కి వెళ్దామన్నా ఏటీఎంలో డబ్బులుండాలి కదా. సత్యం, ఇంకా జ్ఞాపకం చేయకు. ఇక నుంచి ఏటీఎం కార్డు జేబులో కాదు, బీరువాలో ఉంటుంది.